భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇక్కడ చట్టం ఎంత ముఖ్యమో శతాబ్దాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు కూడా అంతే ముఖ్యం. శతాబ్దాలుగా వస్తున్న ఆచారాలను, ఆగమ శాస్త్రాలను ఒక్క తీర్పుతో తుడిచిపెట్టేయడం ఎంతవరకు సమంజసం? రాజ్యాంగం ఇచ్చిన సమానత్వపు హక్కును మతపరమైన విశ్వాసాల మీద రుద్దటం ధర్మమేనా? నేడు సుప్రీంకోర్టులో శబరిమల అంశంపై విచారణ కొనసాగుతున్న వేళ భక్తులు ముక్త కంఠంతో అడుగుతున్న ప్రశ్నలివే. న్యాయస్థానాలు చట్టాలను సమీక్షించవచ్చు, కానీ ఒక దేవుడి రూపాన్ని, ఆ దేవుడికి ఉన్న నియమాలను మార్చే అధికారం ఎవరిచ్చారు? కోర్టులు ఎవరి కోసం తీర్పులిస్తున్నాయి? చట్టం అందరికీ సమానమే, కానీ ఆ చట్టం కోట్లాది మంది భక్తుల గుండెల్లో కొలువైన దైవ నియమాలను కాలరాసేలా ఉంటే అది న్యాయం అనిపించుకుంటుందా? దశాబ్దాలుగా వస్తున్న ఆచారాలను, ఆగమ శాస్త్రాలు కేవలం లింగ వివక్ష అనే ఒకే ఒక్క కోణంలో చూడటం ఎంతవరకు సమంజసం? రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 25 ప్రకారం పౌరులకు తమ మత విశ్వాసాలను కాపాడుకునే హక్కు లేదా అని నేడు దేశం గొంతెత్తి అడుగుతోంది. అయ్యప్ప స్వామి అక్కడ కొలువై ఉన్న రూపమే బ్రహ్మచారి. ఇది పురుషులకు, మహిళలకు మధ్య గొడవ కాదు. ఇది ఆ క్షేత్రం యొక్క పవిత్రతకు సంబంధించిన విషయం. ఇది కోర్టులు ఎందుకు గుర్తించడం లేదు? శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి రూపంలో కొలువై ఉంటారు. ఇది కేవలం ఒక నియమం కాదు. స్త్రీ పురుష వివక్ష చూపడం ఆలయ ఉద్దేశం కాదు. కేవలం ఆ దైవ స్వరూపానికి ఉన్న ప్రత్యేక నియమాన్ని గౌరవించడమే భక్తుల బాధ్యత. కోర్టు ఈ ఆధ్యాత్మిక కోణాన్ని విస్మరించి దీనిని కేవలం లింగ వివక్షగా చూడటం సరికాదు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచింది. న్యాయస్థానాలు రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడాలి, కానీ మతపరమైన నమ్మకాలను శాసించకూడదు అనే వాదన నేడు బలంగా వినిపిస్తోంది. శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక ఆలయ సమస్య కాదు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం తన స్వతా ప్రజల మీద, వారి విశ్వాసం మీద చేస్తున్న యుద్ధంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు పేరుతో కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. చట్టాన్ని అమలు చేయడం అంటే భక్తుల గుండెలను గాయపరచడమేనా? శతాబ్దాలుగా వస్తున్న ఆచారాలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం నాస్తిక భావాజాలంతో పవిత్రమైన సన్నిధానాన్ని రణరంగంగా ప్రభుత్వం మార్చడం ఎంతవరకు సమంజసమని హిందూ సమాజం ప్రశ్నిస్తోంది. ఇతర మతాల విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరించే ప్రభుత్వం కేవలం హిందూ సాంప్రదాయాల దగ్గరకు వచ్చేసరికి పినరయి సర్కారు ఇంతటి దూకుడు ప్రదర్శించడం వెనుక ఉన్న రాజకీయ అజెండా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఆలయ అర్చకుల మాటలను పెడచెవిన పెట్టి ఆగమ శాస్త్రాలను మంటగలుపుతూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. కోర్టు తీర్పును పునఃసమీక్షించాలని భక్తులు వేడుకుంటుంటే ప్రభుత్వం మాత్రం భక్తులపై యుద్ధం ప్రకటించింది. విశ్వాసం కంటే రాజకీయ పంతమే ముఖ్యమా? అయ్యప్ప స్వామి మహిమను, భక్తుల ఆవేదనను ఈ ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తుంది. మరోవైపు శబరిమల ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వైఖరి కాలక్రమేణా మారుతూ వచ్చింది. ముఖ్యంగా కేరళలో అధికారంలో ఉన్న ప్రభుత్వ రాజకీయాలు ఒత్తిళ్లు, భక్తుల నిరసనల మధ్య ఈ బోర్డు నిర్ణయాలు తీసుకుంటోంది. తొలినాళ్లలో బోర్డు సాంప్రదాయాలకే మొగ్గు చూపింది. కానీ 2018లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత అప్పటి కేరళ ప్రభుత్వం ఒత్తిడితో బోర్డు తన మాట మార్చింది. మహిళల ప్రవేశాన్ని సమర్థిస్తూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 2018 తీర్పు తర్వాత జరిగిన అల్లర్లు, భక్తుల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతల దృష్ట్యా సాంప్రదాయాలను కొనసాగించడమే ఉత్తమమని బోర్డు భావిస్తోంది. నిన్న మొన్నటి వరకు మహిళల ప్రవేశంపై కోర్టులో ఒక మాట చెప్పింది బోర్డు. ఇప్పుడు భక్తుల నిరసనలు చూసి బోర్డు మాట మారుస్తోంది. 2018లో శబరిమలకు అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం 4-1 మెజారిటీతో మహిళల ప్రవేశానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఆ బెంచ్లోని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా మాత్రం
మత విశ్వాసాల్లో కోర్టుల జోక్యం సరికాదని భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఇవన్నీ సుప్రీంకోర్టు వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సహా ఆయా వ్యాజ్యదారులు మార్చి 14లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ అంశంపై పలు రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టులోని 7 సభ్యుల విస్తృత ధర్మాసనం వద్ద విచారణలో ఉన్నాయి. తాజాగా ఆలయ నిర్వాహక బోర్డే స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. బోర్డు నిర్ణయం పట్ల అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కేరళ వ్యాప్తంగా భక్తులు, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి అని, ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలని భక్తులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. క్షేత్రస్థాయిలోని ఈ మనోభావాలను, ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పాత తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బోర్డు నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కేరళలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. భక్తులు తమ ఆచారాన్ని ప్రాణప్రదంగా భావిస్తారు. భక్తుల అభిష్టానికి వ్యతిరేకంగా తీర్పును అమలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని భక్తులు విమర్శిస్తున్నారు. ఈ కేసులో ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా ఇచ్చిన భిన్న తీర్పు అత్యంత కీలకమైనది. మతపరమైన ఆచారాలలో హేతుబద్ధతను వెతకకూడదు. సమాజంలో లోతైన మూలాలున్న నమ్మకాలను న్యాయస్థానాలు మార్చకూడదు అని ఆమె తెలిపారు. ఇది బోర్డు పరిధిని గుర్తు చేసే ఒక హెచ్చరిక వంటిది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లపై పునఃసమీక్ష జరుగుతోంది. న్యాయస్థానాలు రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రకారం పౌరులకు ఉన్న మత స్వేచ్ఛను గౌరవించాలని భక్తులు కోరుకుంటున్నారు. సాంప్రదాయం అనేది వెనకబాటుతనం కాదు, అది ఒక జాతి యొక్క గుర్తింపు. శబరిమల విషయంలో తీర్పును పునరాలోచించి అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచార్యానికి భంగం కలగకుండా చూడటమే సరైన ధర్మం. మతపరమైన ఆచారాలు ఎప్పుడూ ఆధునిక చట్టాలకు లోబడి ఉండవు. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక ఆగమ శాస్త్రం, చరిత్ర ఉంటాయి. ఇతర మతాల్లోని కొన్ని ఆచారాల జోలికి వెళ్లని న్యాయస్థానాలు కేవలం హిందూ సాంప్రదాయాల విషయంలోనే జోక్యం చేసుకోవడం న్యాయబద్ధమైన సమానత్వం అనిపించుకోదని హిందువులు విమర్శిస్తున్నారు.